కడలెక్కున్న పిల్లలు చూసుకొని కాలు కళ్యాణం చేసి ఏలబడి పోలీసు శివదేవి లగ్గం చేయాలన్నప్పుడే అలనాడు దినమందుక సురేంద్ర మహారాజు 4 రాజ్యాలు నమ్మకుంటప్పుడు తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగిండ్రు. నా కొడుకంటే 7 కడలెక్కున్న మగగా ఉన్న ఒక 4 రాజ్యాలు నమ్మకుంటప్పుడు తెల్ల రాజ్యాలు కొల్ల దేశాలు తిరిగిండ్రు. ఆ కోడలు గల్ల ఒక రమాదేవిని తీసుకొచ్చి కాలు దొక్కి కళ్యాణం చేసి రేలుబడి పోలీసు శివదేవి లగ్గం చేసిండ్రు. ఆ శివదేవి లగ్గం చేసినప్పుడు కొడుకు ఒక సత్యశీల మహారాజు కోడలు రమాదేవి రాజ్యం వెళ్తుండే కలి 7 నెలల కొడుకు సత్యశీల మహారాజు కోడలు రమాదేవిని చేపట్టుకుని కలి 7 నెలల కన్నదానం వస్త్రదానం పంచుతున్నది. అట్లా కొన్ని ఈ రోజు పరమేశ్వరుని పూజ 12 ఏళ్ళ దాటినాక చేసుకున్న పతి సేవ చేయాలి. ఒకరిని మించిన మోక్షం లేదు, భర్తను మించిన భాగ్యం లేదని చెప్పి వారు సుశీలని చెమ్మతోటి నీళ్ళు సీత పంచమంగళార్తి పట్టింది. పుల్లాపు వెన్నీలా వలలో పుట్టినాయంగా
సంధి చేసి ఒక జాలాడి బండల పెట్టి రాజు ఒక సురేంద్ర మహారాజు తడివిడి తారమానండి తడివసరం విడిసిండు పొడివసరం కట్టుకున్నాడు. ఆ తల్లి చూసిన నాడు ఒక భీమరాగు మేము ఇందల్లో ఉంటే కాకరా మేము కడవల్లో ఉంటారు వేరు ఊళ్ళల్లో 18 ఊళ్ళు దేవరాగుల పెరుగు ఆ ఊళ్ళ నీతోడి అన్నమండి నాదా కూర్చుని పెట్టి కవలం ఎత్తు అన్నమే పెట్టినాదా రాజు ఎప్పుడైతే ఒక ఎర్రని కమలం ఎత్త అన్నం భోంచేసిండో సమరపాకుల విడాలు తెచ్చింది ఒక దానిమ్మ దవడల దాపరం చేసింది. రాజు ఒక వారుకుల్ల పట్ట మంచం మీద కూర్చున్నప్పుడే ఆనాడు ఒక తల్లి సుశీల రాని ఏమి అంట ఉన్నది తల్లి సుశీల అయ్యో నాదా ప్రాణేశ్వర గర్భవాసమందు ఒక కొడుకు పుట్టిండయ్యా. మరి ఒకవేళ కనుక ఇంటోడు గాని గుడ్డోడు గాని ఒక కొడుకు పుట్టాలి. మరి గోత్రము కొనియాడు కొడుకు పుట్టింది గాని బలగమెత్తి పాడలేకి ప్రాణనాదా ఒక కొడుకు పుట్టాలి ఒక బిడ్డ ఉండాలి బలగమెత్తి పాడలేకి అడవిలో ఉండాలి. మరి ఒకవేళ ఆడవిళ్ళకు నిందల నిందా ఏ నింద పెద్దది కాదు. ముట్టుగొట్టు కాదని కాకపోతే ఎన్ని కొట్టుదానైతే నాదా మనకు ఒకవేళ మన గర్భాల ఒక అడవిలో ఉంటే మరి అందులో కవి వేసి వంగి కాళ్ళు కడిగి అయ్యా చేతులు పెడదామయ్యా. ఆడవిల్ల లేని సాగు ఏర్పడదంటారు తమలపాయ లేని పెళ్లి చేయరాదంటారు. ఆడవిల్ల లేని సాగు రామరాదు ఆడవిల్లను ఒకవేళ 12 దూరం ఒక చేతులు పెట్టి లగ్గం చేసినాక బిడ్డ ఒకవేళ మీ తండ్రి మరణమైంది మీ తల్లి మరణమైందని బిడ్డ కిరిక చేస్తే కంటికేళ్ళ కన్నీళ్ళు ఒలపోసుకుంటా ఏ సేళ్ళ ఉన్నా ఏ సెలికల్లో ఉన్నా తండ్రి మరణమైందని చెప్పి కలకల 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 కంటికేళ్ళ దారులు ఒలపోసుకుంటా ఇంటపురికి వచ్చి ఒకవేళ తండ్రి మీద పడి ఒలపోస్తే తడిపీగా పొడిపీగా ఒకవేళ నానా ప్రాణేశ మన మీద పడి ఒలపోస్తే లోకమంతా ఏడుస్తారయ్యా. ఆడవిల్ల
దొరుకునేమంటున్నావు పొద్దు పొద్దున లేచి ఒక ఎన్న అడ్డుకొట్టురాలు ముఖము చూడరాలంటారయ్యా కళ్ళ కలియుగం కలియదా పారముల్లప్పటికి ఇప్పటికైనా కానీ ఒక ఎన్న లంగైన దొంగైన ఒక కొడుకు ఉండాలి గుడ్డిదైన గుడిదైన ఒక బిడ్డ ఉండాలంటున్నావు చిన్నాడు తనకు రాయి పట్ట కొడుకు ఉన్నాడు కానీ ఏడాదికి 3 రోజుల 12 పండుగల మంగళాత్రులు పట్ట బిడ్డ లేదంటున్నావా ఎంత మాట వాళ్ళకి అయ్యయ్యో బాబా సుధిర రాని మనకి ఇలా సంతాన ఫలం లేక కాదు ఒకవేళ మాత్రం కాయల కోటి నోముల్లో ఒక్క కొడుకును కనుక్కున్నాము మన ఎత్తు కొడుకు ఒక సత్తశీల మహారాజు మన కోడలు రమాదేవి ఇలా మనం సంతాన ఫలం కావన్నట్టు కాడులు లేని అడగ దోషం అంటూ కూరాడు లేని కూసున్న దోషం తర్వాత నేను దాట దోషం అంటున్నావు మన కొడుకు కోడలు ఉన్నాయి ఇలా సంతాన ఫలాన్ని పోతే లోకం బలగా నాలుగే నానా రకాలు మాట్లాడతారు బాబా దరిద్రానికే వినేశకాలం అంటారు ఒక నాశనకాలానికే విపరీత బుద్ధులు అంటారు మన కొడుకే ఒక ఈయన కొడుకు అనుకొని ఒక కాలం చేయాలి ఒక ఈయన ఒక కోడలే బిడ్డ అనుకుందాము కొడుకు కోడలు చూసుకొని సుఖప్రాయంగా బతకాలి గాని అడవిల్ల పాలామంటే రామరామ అలనాడు భగవంతుడికి మన కొడుకు తోడబిడ్డ మనం ఇచ్చేది ఉంటే ఇలా సంతాన భావనాన్ని మనం దొరకబోదు మన ఎత్తు కొడుకు కోడలుండే ఇలా సంతాన బలానికి వెళ్ళిపోతే లోకం బలగా కొన్నారమని 4 నానా రకాలు మాట్లాడతారు మంతులేని బలం ఓడి గంటరాలు బాబా ఆడవిల్ల బలం అంటున్నాయి బాబా ప్రాణేశ్వర ఎంతసేపు చెప్పినా కొడుకే కొడుకు అనుకుందాము కొడలే బిడ్డ అనుకుందాం అంటున్నాము వింటావు నాదా నాదా కోటి వరాలు పోసిన కొడలు బిడ్డ కాదు నాదా నాదా ఇలా అధిక వరాలు పోసిన అల్లుడు కొడుకుగా పోడు నాదా నాదా కోటి ద్రవ్యం పోసిన కోడలు నిన్నలు బిడ్డ కావోదు అధిక దైవం పోసిన అల్లుడు కొడుకుగాడు అంటారు కడుపు లోపల పుట్టాలి కుల్ల కట్టాలి ముద్దు పెట్టాలి అప్పుడు బుద్ధి తీరాలి అమ్మాయి పిల్లలకు గాజులు పెడితే పైకాల సేటు భ్రమల సేటు అంటారయ్యా అలా సేను వండాలి గావులు నిండాలి గరిసెలు నిండాలి కానీ మంది సేట్ల కాడికి పోయి ఓడి పడితే గావులు నిండాయి గరిసెలు నిండాయి చెట్టోడు కానీ గుడ్డోడు కానీ మన కడుపు లోపల పుట్టాలి కళ్ళని కడుపు కావాలి కళ్ళ మీద పడ్డ మురికి కావాలి తప్పకుండా నాకు వాళ్ళు వీళ్ళ సంతానం కావాలి రామా రామా కొడలే బిడ్డ అనుకుందాం అంటున్నావు అయ్యయ్యయ్యో బాబా ఇన్ని నీతులు చెప్పిన వెంటనే చెప్పంగా వినడంలో సడన్గా చూడనంటారు అప్పటికిప్పటికైనా పెద్దలు చెప్పిన మాట పెరిగిన నమసద్దు అంటారు ఆడి విల్ల పొలం అసలే వద్దంటే నేను మాత్రం ఎక్కడికి వెళ్ళి బిడ్డను కన్నా తల్లిని కావాలి ఇయ్యాల నేను కరడు కొట్టురాను 10 మంది ఉండేవాళ్ళు పుట్టు కొట్టురాను 5 మేలుండి అంటున్నావు ఎన్ని నీతులు చెప్పిన వెంటనే
చూసిన రాని ఒక ఏనాడు ఎడమ పెడితే కుడి పెడితే ఎడమ పెడుతున్నది. అప్పటికి ఇప్పటికైనా ఒక విద్య గురువు బుద్ధి గురువు ఇంట్లో పెళ్ళామే పెద్ద గురువు అంటారు. భార్య తోడి భర్త అంటారు, భర్త తోడి భార్య అంటారు. ఇక నీ బుద్ధి ఎంతనో తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం. ఏ గుళ్ళే ఏ దేవుడు ఉన్నాడో, ఏ పుట్టలో ఏ పామున్నదో, ఏ బలవంతుల మెచ్చకపోతాడా, సంతానం మోడి కట్టకపోతాడా అని సతి పోరు పెట్టినప్పుడు రగరాజు మాత్రం ఏనాడు ఒక సురేంద్ర మహారాజు ఇది వారు దాకా నేను ఎంతో రాజ్యమైన దేశమైన ఒక దానాలు ధర్మాలు మంచిన ఇలా మనం సంతాన ఫలానికి వెళ్ళిపోతే రాజ్యమాగం అయితే దేశమాగం అయిపోతుంది. దానాలు ధర్మాలు బంధు పెట్టొద్దు. ఆనాడు మాత్రం ఒక రగరాజు ఒక సురేంద్ర మహారాజు సత్యశీల మహారాజా ఇది వారు దాకా నేను రాజ్యం వెళ్ళిన దేశం వెళ్ళినా పొద్దేడు దానాలు మా పేడు దానాలు ఒళ్ళు చూసి ఉస్రాదం చేసిన పొట్ట చూసి భోజనాలు పెట్టిన కొడుకు సత్యశీల రాజును పిలిచిండు. కొడుక సత్యశీల రాజు ఇది వారు దాకా నేను ఎట్లా రాజ్యం వెళ్ళిన అట్లా రాజ్యం వెళ్ళాలి. దానాలు ధర్మాలు అయితే బంధు పెట్టక మన్నాడు. ఆనాడు ఒక తల్లి సుశీల రాని ఒక కోడలు రమాదేవి పిలిచింది. కోడల రమాదేవి నేను మాత్రం ఒళ్ళు చూసి వస్త్రదానం చేసిన పొట్ట చూసి భోజనాలు పెట్టాను. వారికి కానీ 7 నెలలు అన్నదానం బంధు పెట్టక మళ్ళది. కొడుకేమో ఒక రాజ్యం అప్పగించిండ్రు, కోడలకేమో తలుపు తాళం అప్పగించిండ్రు. ఇళ్ళల్లో సొమ్మంత బండ్ల నింపిండు. ఇళ్ళల్లో సొమ్మంత బండ్ల నింపి ఏ గుళ్ళు ఏది ఉన్నదో, ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో నా భార్య సుధీరాడు ఇళ్ళ మీద ఇంత ప్రేమ ఉన్నదా. ఇక తిరుగుదాం తిరులోకం నడతాం నరలోకం అన్నాడు. ఇళ్ళల్లో సొమ్మంత బండ్ల నింపి బండికి 2 భార్యలు కట్టిండు. భార్యను బండ్లే కూర్చొని పెట్టుకున్నాడు. ఇక తీర్థయాత్రలు తిరిగి వచ్చి ఒక సంతాన ఫలం మోడి కట్టుకుందామా అని వాళ్ళు సత్యమా పురుషులు ఎట్లా బయలుపోతున్నారు. వెళ్ళిపోతా ఉంటే ఆనాడు కద్దాన పిల్లలకు వచ్చినప్పుడే అయ్యయ్యో నాదా ప్రాణేశ్వర ఇట్లా మనం వెళ్ళిపోతున్న మనకు సంతాన ఫలము దొరికింది.
మంటరాలు నీళ్ళు పూజ కట్టాలి పచ్చని వృక్షాలు పందిళ్ళు అంటారు మారే ఉన్నరాళ్ళకు దేవుడు అని మొక్కాలి నల్ల ఉన్నరాళ్ళకు నమస్కారం చేయాలి ఏ గుళ్ళి ఏ దేవుడు ఏ పుట్టలో ఏ పాము ఉన్నదో ఏయం ఒక రౌత అంటారు కొట్టంగా ఒక దెబ్బ అంటారు ఇక్కడ మాత్రం ఏ గుళ్ళి ఏ దేవుడు ఏ పుట్టలో ఏ పామున్నో తెలియదు పూజలు కడదామన్నారు సత్యమా పురుషులు భార్య భర్తలైనా అడ్డం పడ్డరాళ్ళ గడ్డ పూజలు పచ్చని వృక్షాల చూసి పందిరంట ఇదే పర్వతమంట లోపు లోపుతున్నారు మరి నల్లగా ఉన్న రాళ్ళకు నెరలంట మొక్కి తెల్లగా ఉన్న రాళ్ళకు దేవుడంట మొక్క బట్టే రామ రామ దేవుడంట మొక్క బట్టే రామ రామ ఇన్ని పూజలు ఏదిని ఇన్ని శావలు ఏదిని ఏ భాగవంతులు మెస్తలేడు సంతానం ఓడి కడతలేడు మన ముందున సంతాన బలం లేదు బాబా మరి పోదాం అంటుండు కాశీ దాకా కాసులకై మీద కలిపి ఢిల్లీ దాకా ఏటమ్మ మెత్తిండ్రు పెంచు దాకా పేల కాళ్ళు కడిగిండ్రు అక్కడికి వెళ్ళి వెనక మరి వాళ్ళు వచ్చేతో లోపల ఆ బండికి 2 బారులు కట్టుకొని వచ్చేతో లోపల అక్కడ 7 సంవత్సరాలు సాగిపోతా ఉన్నాయి దేవుడు సముద్రాల ఒడ్డుకు తండ్రి 7 సంవత్సరాల ఒడ్డుకు కలదీవ గడ్డ మీద ఒక పాడుగడ్డ శివాలయము ఆ 12 ఏళ్ళ కింద పడబడిపోయింది ఒక పాడుగడ్డ శివాలయం కళ్ళ చూసింది శివాలయం ఉన్నది పాడుబండ గుళ్ళను ఒకవేళ మళ్ళా పూజల సేవలు కట్టి గుడి శుద్ధి చేసి ఈ గుడి లోపల పూజలు కడదామునాలా ఇన్ని పూజలు చేయక ఇన్ని సేవలు చేయక మనకు భగవంతుడు
భగవంతుని మెత్తన సంతానం ఇవ్వలేదు మనని మోహన్కి మంచిలు వస్తువులు లేరంటే సత్యమోహన్ పట్టుకుని పడవట పిల్ల సంతానం అవుతుంది మనకు పూజ అయితే ఏ పుట్టలయ్యే శేషుడు ఉన్నాడో ఎవరికి తెలియదు మరి ఏ గుడి లోపల ఏ భగవంతుడు ఉన్నాడో ఈ గుడి లోపల మనకి సంతాన ఫలము దొరికితేనేమో దొరకాలి లేకుండా మన ప్రాణం పోయిన పర్వాలేదు ఏనుగోలపై పీనుగోలు వచ్చిన అంటేనేమో ఈ గుడి కాడ తప్పకుండా మన తపస్సు పడదాము ఈ ఆడలతోడికి ఇదే బాధ ఎక్కడ పోయినా కానీ భార్య నెంబడి పెట్టుకొని పోతాడా పొరగాళ్ళు నెంబడి పెట్టుకొని పోతాడా ఇంటికాడ ముసలాళ్ళు ఉండొద్దు ఎన్ని పూజలు చేసినా భగవంతుడు ఎత్తున్నా సంతానం ఇయ్యడా భార్య నెంబడి పెట్టుకోకపోతే కిషోని మంది కూర్చుని ఎక్కడ మంది వాళ్ళ అగ్గమ్మ పేరంటమో పోతే ఇక మంది మీద సొమ్ములు చూసి అయ్యా చూసిన వాళ్ళకి అలా పేరు తెట్టిన నా పేరు ఒక నెక్లెస్ లేకపోయి అట్లా బాధ పెడతారు ఇక ఇసోని చూసి ఈ పిల్లల జాతర దొరకపోతే ఏంది మమ్మీ జేసీ కొనిమంటాడు కారు కొనిమంటాడు అందుకే పిల్లలు ఏమంటాడు పోడు పెళ్లి చేసుకోవద్దు పెళ్ళాన్ని చేసుకోవద్దు అయ్యా ముసలాలు ముదురుకుంటే పిల్లలు తీసుకొని స్వామి అయితే పడవట శివాలయం కదా సంతానం దొరుకుతుందంటవా తప్పకుండా దొరికితేనే దొరకాలి లేకపోతే ఒకవేళ ఈ శివాలయం కాడ నా ప్రాణం పోయిన పర్వాలేదు కానీ నాకు సంతానం దొరకాలి ఈ గుళ్ళను శుద్ధి పడదాము గుళ్ళ పూజల సేవలు చేద్దాము పాడుబడ శివాలయంలో ఆ గుడి కాడికి వచ్చి చూసే వరకల్లా పిక్కల మంటి పిట్టల మీ ఇక్కడ వలహమంటి కాకుల మీ కొంతమంది కోతుల మీ ఉన్నది అప్పుడు ఒక భార్య సుశీల ఏమంటుంది నాదా ప్రాణేశ్వరుని చేతులు కపాలం చెయ్యి నా కట్టుకుల్ల కాల్సిన పనులు కట్ట ఎత్తనన్నది ఈ గుళ్ళు శుద్ధి పట్టాలి పాడుబడ్డ శివాలయంలో ఏనాడు ఒక పూజలు కట్టన్నాని లింగాలు విలుపల్లాని ఆ సతిమ్మ మృదులు ఒక పాడుబడ్డ శివాలయం కాడ ఆ పిక్కల వంటి బిడ్డల మీ కడవలాది వంటి కాకుల మీ గుళ్ళు శుద్ధి పడతా ఉండ్రు
పూజలు మాపేడు పూజలు ఎన్ని పూజలు చేసిన భగవంతుడు మెస్తలేడు ఒక సంతానం ఇంతలేడు గానాడు ఆ తల్లి సుశీల రాని ఒక ఏనాడు సంగీతాన్ని సింతకారదు ఒక ఏనాడు ఇలా భగవంతుడు మెస్తలేడా అని ఆనాడు ఆ తల్లి సుశీల రాని ఒక ఏనాడు ఈ గుడి ముంగట నేను కూడా తోసుపడతానన్నది అట్లయితే నాకు సంతాన బలమన దొరకలేకపోతే గుడి కాడ నా ప్రాణమన్న పోవన్నది 7 దప్పడాలు కట్టగట్టింది గుడి ముంగట మోపింది 7 సూదులు కట్టగట్టింది ఒక 7 దప్పడాల మీద మోపింది 7 తమలపాకులు పెట్టింది పసనిమ్మ పండు పెట్టింది ఇదే ఒక ఏనాడు తలసిద్ధి కింది ఎదురు ప్రాణాల పైకి వేసి ఈ గుడి కాడ వ్రతం చూడితే నాకు భగవంతుడు మీద సంతానం అన్నయ్యాలి నీ గుసగుసల సవర్ణ కసాలు పోతే ఏం గుసగుసలు పెడుతున్నారు గంత మధ్య ముచ్చట నడుస్తుంది కథ నడుస్తారు అయ్యయ్యో 7 దప్పడాలు 7 సూదులు మాపి 7 తమలపాకులు పెట్టి పసినిమ్మ పండు పెట్టి తిండి మీద తిండి నాపదిని కాశ మీద కాశ కనుమంత కాశ పోసింది పోసిన కాశ పొర ఇప్పకుండా తలసిద్ధి కింది వేసి 2 ప్రాంతాల పైకి వేసి ఆ తల్లి వ్రతం సుమ ఎట్లా పడతా ఉన్నారా నాగ
అవసరం ఉన్న వారి కన్న వెతికి ఎవరి కలకల 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 కన్నీరు వలపోతూ ఉన్నది కలకల 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 కన్నీరు వలపోసినప్పుడు కారుని కన్నీరు కాలువలైతుంది వలసిన కన్నీరు ఒక వరదలై సాగుతున్నది శివుని కన్నీరు ఒక శివనందల కోట పోతున్నది గానాడు ఎండికొండ కైలాసములలో కాల శంకరుడు గంగమ్మ శిరమణ గౌరమ్మ శంకర ఒక 66 పుట్ల శిరస్సును చేత పట్టుకుని అయ్యే దంగమయ్య మైసాక్షి మండపముల కూర్చున్నాడు మైసాక్షి మండపముల కూర్చొని ఉన్నప్పుడే గండగప్పన తొప్పన దొల్లాడిపోతుంది అరే ఎవరి కన్నీరని పరిపాలన ఎత్తలేడు ఇది అచ్చగాని కన్నీర పిచ్చగాని కన్నీర అడుగుడుల పుడుగుడుల గోద కన్నీర మైకు పడగొట్టవే వాళ్ళు కూర్చొని అయితే ఒక ఏనాడునైనా అప్పుడు మాత్రం లోకాల శంకరుడైనా పరిపాలన చేయకపోయినప్పుడు ఒక దర్శకుడు కనబడేదైతే పార్వతమ్మ రాజభూతమ్మ పార్వతమ్మ పార్వతమ్మ దగ్గరికి ఏనాడు వచ్చిందో పార్వతమ్మ వండుకున్న పరిడ కొంగున అనిపోతున్నది ఏమిరా భగవంతా అన్నమున్న వారి కన్నీరా అన్నము లేని వారి కన్నీరా అరటి కొట్టు వారి కన్నీరా పురటి కొట్టు వారి కన్నీరా ఇది ఒకవేళ దేవశంకరుడికి మేళమయ్యేది నా దగ్గరికి వచ్చింది ఎవరి కన్నీరో శంకరుణ్ణి అడుగుతాను అమ్మవారు పార్వతమ్మ అమ్మవారు దక్షిణ గల్ల బిడ్డ దాక్షాయణ పార్వతమ్మ రాజపుత్రిక గిరియవతి పార్వతమ్మ శంకరుడి దగ్గరికి పోతున్నాను చెప్పి శంకరుడి దగ్గరికి పోతున్నాను దేవి పార్వతమ్మ నిమ్మల కింద దానిమ్మలో విష్ణుమూర్తివా పొలగాని కింద అయితే భారీ బండమూర్తి బ్రహ్మదేవుడు తమ్ముడా బ్రహ్మదేవ తమ్ముడా విష్ణుదేవ ఒకవేళ మన ఎండికొండ కైలాసం ఒక ఆడుదు చర్వత లేదు ఆడుదు చిక్కన అడుగు పెడితే అగ్గి బొగ్గులు వెళ్తున్నట్టు అవుతుంది శివపురాణ సిత్తు తమ్ముడా అప్పుడే చెప్పిన ముసల ముద్ర కూడా పురాణ చేతులు కూడా ముసలాడు ముచ్చట పెట్టబట్టే విష్ణుదేవ అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళు ఎండికొండ కైలాసం వచ్చి అర్వత లేదు మరి తమ్ముడు వాళ్ళు ఎవరున్నారు
కట్టుకొని పట్టు విధానం లేక వచ్చినా పెట్టుకొని సొమ్ము లేక వచ్చినా మా వదిన పార్వతి వస్తున్నప్పుడు ఆ భగవంతుడు లోకాల శంకరుడు బంగు బంగురా వండగొట్టగా గదిలు గదిలు మనకి గదిలాంచకు ఇట్లా ఎగిరిత పడితే అగిరితలేస్తుంది ఎండాకాలమైన బాగుంటుండే కదా ఏమనుకుంటూ ఏమో గంట గదిలు గదిలు మనకి గదిలాస్తారా అప్పుడే పంటుంది పార్వతమ్మ ఒక 20 పంచలకి వదిలిపెట్టి ఎండికొండ కైలాసం వస్తున్నావు వారి పంచకపురం వచ్చిన దొంగ దుస్వాని కూడా వచ్చిన ఏ పాలు కలిగినది అయ్యో ప్రాణేశ్వరా మారిందయా కాలం మారిందయా నాడి నేడి కాలం మారిందయో మారిందయా కాలం మారిందయో నాడి నేడి కాలం మారిందయో ఆనాడి కాలం అంతు దోతులు కట్టి ఆడిక సత్సంగా ఉన్నారయ్యా ఈనాడి కాలం అడ్డ బట్టలు కట్టి రెండవ ఈ రాజ్యం వెళ్ళిరాయో రెండనంత కూడి రాజ్యాలు వేరంగ రాళ్ళెంగ ఉద్యమ తప్పదయ్యా ఆనాడి కాలం 30 ఏళ్ల వరకు 3 ఏళ్ల పిల్లాలు చేసిరాయో ఈనాడి కాలం 20 ఏళ్ల వరకు ఇద్దరు ముగ్గురు పుట్టిరాయో ఏసకంతలంత పదివదల ఈ పదివదకే పైస ఉంటదయ్యా ముందలంత కూడి ముత్తయ్యల ఈ ముందలకు బాల ఉంటదయ్యా ముందలతో బాల ఉంటదయ్యా వర్రలో పుల్ల వేసిరయ్యో అత్తలకు పీటలు కోడలకు మంచాలు మామనెత్తిన బెండ తొట్టలయ్యా నందమయ్య బ్రహ్మ నందమయ్య స్వామి చెప్పిన మాట నందమయ్య కలన కుయ్యమన్నారు ఇల్వర్ దాకా ఎంత కుయ్య పెట్టరు ఎంత మంది ఇవాళ దాకా కత్తిన్నారా ఇప్పుడు పాట అన్నారు ఇప్పుడు ఈ పాట పాడితే ఎన్నడు లేదు కాళీ వేసిన బ్రహ్మ వేగిరం వస్తావు ఇక చేసే బొర్రు మీరు మేమెట్లుకుంటాం తగడిచ్చిన దగ్గర తంగాలు వేగాలి ఇది కలుషితమైన ఇది కలుషితమైన గంగలమాయి పార్వతమ్మ ఒకవేళ ఎన్నెందుకు ఎండుకుంటే కైలాసం వచ్చిన వారి వాడ ఈ పంచకపురం వచ్చిన దొంగ దుస్వాని ఎవడని వచ్చిండా ఎందుకొరకు వచ్చినమో నా తోడి చెప్పు బావా రామ 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 రామయ్య ప్రాణనాథ చవనందు వెక్కనాథ దేవతంగమా ఓనాల
కట్టనికి సీరల్లే కాదు పెట్టనికి సొమ్ములు లేక కాదు మొన్న పోతే కేమలా కడ కట్టుకుంటుంది పోయిన ఆదివారం నాడు పాలమాగల కన్నేనా కొల్లపల్లి కన్నే ఇచ్చింది మళ్ళీ రేపటి వారం రూపంపూర్ కడ కడతాం దీని పుణ్యానికి వచ్చినాయని అడుగుతా కొంటే ఉండాట కొనుక్కుంటే ఐదు 60 అట ఇక్కడ తినా పొట్టి ప్రేమ తెచ్చి నీకేం తక్కువ ఉంది ఇతరుడు శత్రుడు ఎవరు ఎదిరించలేదు సృష్టి మొత్తానికి కర్తవు నీవు తల్లిని నేనున్నా సృష్టి మొత్తానికి శంకరుదంత దాత లేడు పార్వతంత మాత లేదు 84 లక్షల జీవ జంతువుల కన్నా ఆధారం పెడుతున్నావు నీకు వచ్చేటువంటి కన్నీరు నాకు మేళమైనది ఉత్తరం కొండల బురమలే దక్షిణం కొండల మెరుపులే సాడంతో తెప్పగాల జగమెల్ల ఎగరలేదు తల్లుడయ్య వాళ్ళ గురించిన పట్టగొంగు రాని కన్నీరు వండుకోని చాటంత తెప్పలేదు మంటంత మొరలేదు మినలేని వర్షం కురిసినట్టు కురిసింది ఏనాడు ఒక పరిపాలన ఏమన్నప్పుడే కన్నవారం చూసిండు అందరం ఊళ్ళకు ఎవరు దిగుతురు కదంటే ఈ దగ్గర మాత్రం సురేంద్రపురి పట్టణం ఉన్నదమ్మా సురేంద్రపురి పట్టణం ఏనాడు ఒక సురేంద్ర మహారాజు తనగల భార్య సుశీలని కొడుకుతో ఏనాడు ఒక గాడివిల ఫలంగా ఉన్నాని శివజ మునుగుల్ల కడబాబా సురేంద్రపురి పట్టణమే లేదు సురేంద్ర మహారాజు వాళ్ళు ఒకవేళ సంతానం లేక గుల్లకాడ తపసు పట్టిర్రు అంటున్నాము వాళ్ళ కల కన్నీరు వాళ్ళ పోసుకుంటూ తపసు పట్టిర్రు స్వామి ప్రాణేశ్వర వాళ్ళ వద్దున సంతాన బలం ఉన్నదా లేదా వాళ్ళకు ఒకవేళ ఎన్ని కానీ సంతానం ఇయ్యలేదు సంతాన బలం ఉన్నదా లేదా సంతాన బలం ఎందుకు ఇవ్వలేదంటున్నావు పార్వతమ్మ ఏనాడు ఒక అల్లుతోడ మాత్రం ఒకడే కొడుకున్నాడు ఆడవిల్ల బలము ఏనాడు ఒక అసలే లేదు ఆడవిల్ల బలం ఇస్తే ఏనాడు ఒక కష్టాలు వస్తాయమ్మా వంతులేని బలము ఓడి కట్టద్దాని నేను బలమన్నా ఇయ్యలేదు
ప్రాణం పోవాలంటున్నారు శివగుడి లోపల నాదా ప్రాణాలు వెళ్ళిపోతే నాదా శివాలయం లోపల వాళ్ళ ప్రాణం పోతే నీ గుడి లోపల పూజ కట్టేవారు ఉండరు నీ పూజల సేవలు బంద్ అవుతాయి వాళ్ళ కలియుగం లోపల లోకమెల్లని పూజల సేవలు చేయరు శివాలయాలు మూతపడతాయి నీ పూజలన్నీ బంద్ పడతాయి నాదా ప్రాణేశ్వర ఎత్తే దుమ్ము పోసేది మల్లలు చెప్పి ఒకవేళ జనమల్లా నిన్ను సత్తికి స్థాపన పెట్టుకుంటా నీ పూజలన్నీ బంధువులు పడతాయి దేవదంగమయ్యా తప్పకుండా సంతానం ఓడి కట్టు కాలంటికైనా సమయం లేదంటే వైకుంఠం పంపి సంతానం ఓడి కట్టి రావయ్యో వాళ్ళకి తప్పకుండా సంతానం ఇస్తేనే ఇయ్యలేదు అనుకో ఏం చెప్తావు నీకు గుడ్డు బంధు బెడ్ బంధు అన్ని అయితే పొద్దుకితే ఏది బెడ్ బాందు పొద్దుగల గుడ్డు బాందు అయ్యయ్యయ్యో బాబా పార్వతమ్మ ఒకవేళ సంతాన బలం ఇవ్వకపోతే ఒక కాలు జగరపత్రులు గారు చేసే పూజలు చేయరు ఇప్పుడే అది గుడి కాడి పోయి ఆ ముందు నాడు వేల బలం ఉంటే ఓడిగట్టు మళ్ళప్పుడే బాబా సుధీర ఒక పార్వతమ్మ నాడు దినమంది ఒక 7 కోడి నోములు ఒక కొడుకులు కనుక్కున్నారు కొడుకుతో ఒక సంతాన ఫలం లేక ఆడవిల్ల ఫలం ఉన్నది కానీ ఆడవిల్ల ఫలం ఇస్తే ఒక అమ్మవారు ఒక సుధీర కష్టాలు వస్తాయి కష్టాలు వచ్చినవన్నీ బాధలు వచ్చినమంటే ఒక కాలు సగరబత్తగా చేసే పూజలు చేయరు ఒకవేళ గుడి కాడి పోయి ఈమె సంతానం ఇద్దరే కాదంటే కైలాసం తీసుకురా లేదంటే వైకుంఠం పంపి బలి ఎంత ఒక బిడ్డ బలం ఓడిగట్టు మన పార్వతమ్మ అన్నప్పుడే బామా పార్వతమ్మ తప్ప ఇప్పుడే పోయి గుడి కాడి సంతానం ఓడిగడతా గాని నువ్వు పంచన్న గిళ్ళకి వెళ్ళిపోమడు పార్వతి ఏనాడు వెళ్ళిపోయిందో ఆనాడు ఆ దేవాజంగమయ్యా ఇళ్ళ మంత్రాలు ఏడదండి కొల్ల మంత్రాలు గోడది కచ్చ వల్ల కై మంతరిచ్చిండు గోడంతా ఊపిది పట్టి ఆకాశానికి కొట్టిండు అరే సేది ఆపినప్పుడు ఒక యాపకాంత లింగం కాడిలో పొలం దిగిపోయింది అరే రే ఈ పొలం తీసుకొని నేను పోయినట్టుంటే ఒక ఏనాడు మాత్రం సంగమేనా పట్టిన ప్రాధం వదిలది దేవుడు అంటే చెప్పిన పట్టిన ప్రాధం వదిలది నేను సంగమ కాగితం కట్టాలి కొల్ల పిల్లకు కాగంత గంటల గుమ్మ శంకులు కాయేసుకోవాలి ఈడమ సంకన ఒక ఏజం బట్ట దోలే కుడి సంకన పందం బట్ట దోలే 2 గంట 3 నిమిషం కాయేసుకొని ఇప్పుడే పోయి సంతానం ఓడి కడతానా అని సత్యవాది దేవుడు ఇప్పటికైనా ఒక నిద్రపోయిన మనసుని లేపొద్దంటారు. తౌసు పట్టిన ఆడవిలను బిందం చేయొద్దంటారు. ఈ ఆడవిల తౌసు ఎట్లా వదిలిపెట్టన్నాని తనంతర తన తౌసు వదిలిపెట్టనంటే ఈ ఆడవిలకు తగిన ఒక చక్కని పాట మొదలు పెట్టన్నాని. ఏమి పాట మొదలు పెడుతుండు దేవదంగమయ్యా
మేడలుండేని మేడలుండేని కొత్త ఊరోకే మనసా కొత్త ఊరోకే ఇచ్చిన దేవుడు తీసుకుపోగా బిడ్డలు రావంట అయ్యో మేడలు రావంట కొడుకులున్నారని బిడ్డలున్నారని కొత్త ఊరోకే మనసా కొత్త ఊరోకే ఎమిడోడు వచ్చి తీసుకుపోగా కొడుకులు రావంట అయ్యో బిడ్డలు రావంట ఇంటి ముంగడ రేడి ఎట్టు పెట్టకూడదమ్మా చెవులు పెట్టకూడదమ్మా ఇంటి వెనుక శాలాబాయి తోడకూడదమ్మా ఇల్లుకు పనికి రాదమ్మా ఉల్ల పిల్లలు ఉల్లెయ్యం అందకూడదమ్మా తెరుడు అందకూడదమ్మా అల్లుడికి ఇచ్చిన అప్పు ఇంకా తిరిగి రాదమ్మా మళ్ళా అడిగా రాదమ్మా కాల సంకల కనగనగంట కొట్టి మమ్ము శంకు పట్టి సక్కని పాట మొదలు పెట్టినప్పుడే వచ్చింది అమ్మవారి గర్భాన పడ్డది శంకునాథం వచ్చి చెవునందు పడ్డప్పుడే శంకర్ని పట్టిన తమసు భంగమైతే ఉన్నది ఎవరు వచ్చి శివాలయం కాడికి ఎవరు వచ్చి కనగన గంట కొట్టి బొమ్మని శంకు పట్టిన తమసు వదిలిపెట్టి ఉల్ల బయటికి వచ్చి ఎక్కడ మీది పడంతా ముసలానికి తొడిపెట్ట దిక్కులే అంటుంది మంచి కనబడుతున్నా చెప్పి వచ్చేది బాగా చెప్తాడు కానీ ఏ ఊరు ఉంది ఏ పల్లె ఉందంటున్నావు కనగన గంట కొట్టి బొమ్మ శంకు కొట్టిన తమసు బిల్లం చేసామంటున్నావు అమ్మా మేము దంగ వల్ల ఉన్నాం ఏ బిడ్డ ఏనాడు ఒక దంగ వల్ల ఉన్నాము ఏనాడు ఒక బిడ్డ నా ఊరు అడుగుతున్నావు నా పల్లె అడుగుతున్నావు సంగమానికి ఒక ఊరు లేదు ఏనాడు ఒక కొంగకొక చెరువు లేదు అంటే జంగమల్లకి ఒక ఊరు అంటే ఏ ఊరు మీ కదా జంగమానికి ఒక్క ఊరు కాదు కొంగకొక్క చెరువు కాదు వాడికి ఎప్పటికి పోయినా ఎక్కడ పోయినా ఆడాలంటే అడ్డాడు శివ శివ అంటే షిప్పాడు ఎక్కడ పోయినా అదే శిప్పయ్యేతలేగా అంటే జంగాలకు ఊర్లన్నీ మీయేనా జంగమల్ల ఏ ఊరు పోయినా మాదే ఏ ఊరు పోతే ఊరు మీదే ఆ ఊరు మాదే బిడ్డ భక్తురాల దంగమల్ల ఉన్న గంగ దంగమానికి ఒక ఊరు లేదు కొంగకొక చెరువు లేదమ్మా ఎవరు నీదున్నారమ్మా స్వామి జంగమయ్యా ఏమి ఆపద కలిగింది ఏమి కష్టం వచ్చింది అంటున్నవా మరి ధనముంటేనేమో దాసుకో
చెప్పుకోవాలంటారు నాకు వచ్చిన కష్టం చెప్తున్నా సంగమా సురేంద్రాపురి పట్టం నా భర్త సురేంద్ర మహారాజు నా పేరు సుశీల రాణి నా గర్భాన గోత్రం కొనియాల ఒక కొడుకు పుట్టిండు గాని అలగబెత్తిపాడ ఆడివిల్లాలు రేరు సంగమో అడివిల్లాలు రేరు రామరాము అయ్యా సంగమయ్యా అలగబెత్తిపాడ ఆడివిల్ల లేదని చెప్పి తిరిగినవు తిరులోకము నడిచినవు నలులోకము మొక్కలు దేవుడు లేడు మునుగని గుండాలు లేవు సంతానం ఇయ్యలేదు అడివిల్లాలు లేరు సంగమా పాడిపడ్డ శివాలయంలో పూజలు కట్టి భగవంతుని దగ్గర సంతాన బలము దొరికితేనేమో ఇక్కడ దొరకాలి లేకపోతే నా ప్రాణం వెళ్ళిపోవాలంటే అవసరమయ్యా అయ్యా ఒకవేళ కనుక కలబండ వలె కొట్టి శివలింగాన్ని గండమంట మూస్తున్నా నా యొక్క గర్వవంతం ఓ దేవుడు అడవిల్ల లేని ఇల్లు రామరామో అటువంటి విలువ నీకి ఓ దేవుడా స్వామి ఆడవిల్ల లేక గుళ్ళోపల పూజల సేవలు కడుతుంటే నువ్వు ఏదో వచ్చిన తమసు భంగం చేస్తుంది గుప్పుల గుండె వరిగే ఓ దేవుడా కలకలగా నీరునమ్మ అమ్మలారా కన్నీరలుపు పట్టరమ్మ ఓ దేవుడా ఉలవలగా నీరునమ్మ ఓ దేవుడా స్వామి సంగమయ్యా ఆడవిల్ల లేక గుళ్ళోపల ఒకవేళ పూజల సేవలు కట్టి తపసు పడుతున్నాము 7 గడియలు అయిపోతుంది గంటకేడు పూజలు గడియకేడు పూజలు కడుతున్నాము గలగల గలగల గంట బట్టి భూమి శంకు బట్టి నా యొక్క తలసు భంగం వల్ల చేస్తేవి అయ్యయ్య బిడ్డ భక్తులు ఏనాడు ఒక నా తౌసు పిందం చేసినావు సంగమంది ఎవరు తండ్రి నువ్వు తాతోల వచ్చి తండ్రోల వచ్చి కనగన గంట పట్టి ఓం ఓం శంకు పట్టినవయ్యా తౌసు బంధం చేసి ఉన్నప్పుడు ఏనాడు ఒక లోకాల శంకరుడైనా అటువంటి ఏనాడు ఒక ఏమంట ఉన్నాడు రామమ్మ కల్ల బిడ్డ రామ రామ 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 వచ్చినతో వాళ్ళు వాటి రామ రామ వచ్చినతో వాళ్ళు వాటి రామ రామ జనకాకు మర్రి పోయే రామ రామ జనకాకు మర్రి బాబు రామ రామ ఆడవిల్ల బామంటే రామ రామ ఆడవిల్ల బామంటే రామ రామ అసలే కొరవకు రామ రామ అసలే కొరవకు రామ రామ బిడ్డ భక్తుల ఆడవిల్ల బలమంటే అసలే కొరవకు బిడ్డ ఇక నష్ట కష్టాలు వస్తాయి ఆరోప ఘోరాలు వస్తాయి వచ్చిన తవలు పట్టుకొని ఏనాడు ఒక వెనక మర్రిపోవమ్మా బిడ్డ భక్తురాలు ఏనాడు ఒక కొడుకును చూసుకొని కోడలు చూసుకొని కాలం వెళ్ళ గడుపుకోగాని కొడుకే ఏనాడు ఒక కొడుకు అనుకో కోడలే ఏనాడు ఒక బిడ్డ అనుకో బిడ్డ వచ్చిన తవలు పట్టుకొని వెనక మర్రిపోమన్నప్పుడే అయ్యయ్యో బిడ్డ భక్తురాలా కొడుకును చూసుకొని కోడలు చూసుకొని కాలం వెళ్ళ గడుపుకోగాని ఏనాడు ఒక నాడు వీళ్ళ బలం అంటే అసలే కొరబాకు కష్టాలు వస్తాయి ఆరప ఘోరాలు వస్తాయి స్వామి సంగమయ్యా కొడుకులతోటి కోటి బాధలైన పడతా బిడ్డలతోటి కోటి కష్టాలైన పడుతున్నా ఎన్నెల్లు కష్టాలు వచ్చిన కానీ నా గర్భాన అడవిల్ల కావాలి సంగము అడవిల్ల కావాలే సంగము అందువాడి ఎట్టరాదు సంగమయ్యా అందువాడి అటరాలు సంగమయ్యా స్వామి సంగమయ్యా ఎన్ని కష్టాలైన పడతా కానీ నా గర్భాన అడవిలో సంతానం కావాలి రామ 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 రామ
పోతానంటే నువ్వు సంగమా రాజ్యాలు తిరిగేటి రంగు సంఘాలు దేశాలు తిరిగేటి దేవ సంఘాలు సంఘాల నమ్మరాలు రాయ్యా మరి ఊరు తిరుగుతారు ఊరికొక మాట నేర్స్తారు సంఘాల మాట నీళ్ళ మీద మూట ఇచ్చేది ఎట్లా అయ్యేది ఎట్లా నాకు కూడా అభయం ఇస్తే ఏదమ్మా నేను తప్పకుండా సంతాన బలం ఇస్తా ఏమో మీ సంఘాల నమ్మరాలు సంగమానికి వండిపెట్ట దిక్కులేనట్టు నిన్ను చూసే వరకల్లా ఏదో లేదు 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 సంగములను నమ్మొద్దు మాలకు మంది పెట్టి మరుచుకుపోతారు అరికాళ్ళకి మంది పెట్టి ఆగట్టుకుపోతారు ఓ సంగమయ్యా తప్పకుండా నాకు సంతాన బలం ఓడి కడతారంటున్నావు నేను కూడా ఆడిన మాట తప్ప అబద్ధ మాడబోడు సంగమా అరుల సాక్షి కిరుల సాక్షి మనుల సాక్షి మాణిక్యాల సాక్షిగా చేతిలో బల అభయం వల్ల ఇస్తా ఉన్నారు సంగమా తప్పకుండా నేను ఇస్తాను నాకు అభయం అన్నమాట తప్ప అబద్ధమాడని ఏనాడు ఒక అర్చంద్రగా అభ్యం ఇచ్చినప్పుడే పళ్ళు తెచ్చి సంగమయ్యా పక్క పక్క నవ్విపోతున్నాడు బిడ్డ భక్తులను ఏనాడు ఒక పెద్దవాని వల్ల చాపయ్యకినాడు ఇక్కినావు సిక్కముల్లో పిట్టలు ఇక్కిపోయిన బిడ్డ అని ఏనాడు ఒక చక్కని సంగమయ్యా పళ్ళు తెచ్చి ఒక పక్క పక్క నవ్వుకుంటా ఏమిటి సంతాన బలం లేదమ్మా ఏనాడు ఒక అన్నమాట తప్ప అబద్ధమాడని ఏనాడు ఒక అర్చంద్రగా అభ్యం ఇచ్చినావు బిడ్డ తప్పకుండా నీకు ఏనాడు ఒక సంతాన బలం ఓడి కడతా అని ప్రాణగండ ఉన్నది బిడ్డ నీకు తప్పకుండా ఓడి కడతా కానీ బిడ్డ భక్తుల ఏనాడు ఒక నీకు యాత్రమనగా బిడ్డ పుట్టినాక 321 రోజు వెళ్ళినాక కైలాసం రావాలి బిడ్డ ప్రాణగండమంటున్నావు కావాలి ఒకవేళ నా కడుపు లోపల బిడ్డ ఉడితే ఎవరి బిడ్డ అంటే సుశీలరాని బిడ్డ అంటారు ఒకవేళ ఎవరి కొడుకంటే సురేంద్ర మహారాజు కొడుకంటారయ్యా భూమిలో వెళ్ళ ఆడవిల్ల లేని సాగు చావరాని అంటారు స్వామి పోలి కడతానంటున్నావు దేవుదేవు సంగమా దొరికిపోతుందమ్మా దొరికిపోతుంది అయ్యా ఓడి వంటి అయ్యో జర దూరం ఉండు జర దూరం ఉండు ఓళ్ళెట్ట ఒలికిపోతుంది ఓళ్ళెత్త ఒలికిపోతుందరే మరి నాకు ఆడల్లో అసలు అసలే అంటే ఒలిగిపోతుంది అంటున్నావు అయ్యా సింగులు అయ్యో జర దూరం ఉండు ఇలా డూప్లికేట్ సంగముడు సంతానం ఇస్తారు లేడు లేదమ్మా సింగులు ఎత్తే ఇచ్చిపోతుంది తిట్టిపోతుందా అయ్యా మరి ఇంకెళ్ళి ఇస్తామయ్యా కొంగులాపిన సంగమా కొంగులెత్తే నీకు నాకు కొంటికం అవుతుంది ఎన్ని అడిగినా అంటున్నావు నువ్వు ఇచ్చే సంతానం ఇంకెంత ఇస్తావయ్యా అయ్యో అయ్యో నడవక ఎట్టిస్తావని అంటున్నావు చేయాలి 2 హస్తాలు కిందికి ఇడవాలి 2 చేతులు కిందికి ఇడవాలి ఆగి పిల్లల కర్ణం ఇయ్యాల బిడ్డ పిల్లలే నోరు తెరవాలి అంగిడందు పొలం వేసిపోతా బిడ్డ సంతానం పొడి కట్టిపోతా నేను సంగమా
మందారం వేస్తావు నోట్లే నేను అప్పుడే చెప్పలేదు వండి పెట్ట దిక్కులు చూడంగానే కళ్ళు మూసి కన్ను గుడి ముంగడి పోయి 2 సిరిపాలు కదిరి పెట్టి 2 హస్తాల కిందికి ఇరిసి కాకోలే కన్ను మూసి పెట్టోలు నోరెత్తే అప్పుడు అంగిట్లో పొలం ఇస్తుందట కళ్ళతోటి చూస్తున్నాయ్యా మరి కంటికి ఇంపు కాని పొలం కడుపుకి ఎట్లు ఇంపు అయ్యో కంటికి ఇంపు కాని పొలం కడుపుకి ఎట్లు ఇస్తుంది అయితే అంటే తింటారా ఎవరైనా కళ్ళతోటి చూడండి రాగమ్మా చెప్పినాక అది మురిగిపోయిందో మురిగిపోయింది కావచ్చు పాసిపోయింది కావచ్చు ఏదైతే నీకేది కానీ అమ్మా భక్తురాలా కళ్ళకి ఇస్తుంది కానీ పొలం కడుపుకి ఎట్లా ఇస్తలేదు అంటున్నావు ఏనాడు గీయలో ఒక పాముగా పన్నాది విషం తేలికేమో కొండాది విషము నరునికి నిలువెళ్ళ విషం ఉంటది బిడ్డ కళ్ళకి పొలం కాదు పాముగా పన్నాది విషం తేలికేమో కొండాది విషం నరునికి నిలువెళ్ళ విషము కళ్ళకి పొలం కాదన్నప్పుడే ఇక ఇస్తలేవు నువ్వు లేదమ్మా దాన్ని ముట్టుకుంటే మురిగిపోతుంది చేస్తున్నా తంగమోడు మంచోడు సంగమోడు డూప్లికేట్ వీడు అసలు సంగమోడు అట్లా చేయడు పొలం మరి ఇవాళ రేపు డూప్లికేట్ వాళ్ళు కూడా మా పైరు డూప్లికేట్ సంగమోడు ఎట్లుంటాడు ఈసోడు సంగమోడు ఉన్నూరు మల్లన్న సగర ఓడగొట్టుకొని ఎక్కడేం పని లేక గడ్వేలు పెట్టి ఉండాలి వాడి పొద్దుగాలు ఎత్తేం పని లేక ఇక కిశోడి కొల్లపల్లి కథకు వచ్చినప్పుడు ఏం చెప్తారు ఏది రామారావు అవుతా కథ కూడా శోభకాడ రంగం మంగచెడు చూసుకుంటాడు మెడలేసుకుందామంటే రుద్రాక్ష పేరు లేక మంగచెడు చూసుకుని 10 గల మంగకాయలు తెంపుకుంటాడు దండ గుచ్చుకుంటాడు మెడలేసుకుంటాడు రుద్రాక్ష లెక్క ఇక మెడలేసుకొని ఎప్పుడొస్తాడు ఎరికేనా లేకపోతే ఏం చేస్తాడు ఇక వీళ్ళంతా ఏం చేస్తారంటే పొద్దుగాలేసి ఇప్పుడు ఏంది పత్రం అయిపోయినాయి ఇక ఎక్కడ ఎక్కడ కిశోడి పెద్దవాళ్ళంతా పని ముందు కిశోడి అక్కడ కిశోడి చెల్లెలంతా పీడి శాతం కూడా పెట్టుకుని అందులో పట్టి కూర్చుంటారు ఇక వీడు ఎట్లతో ఎరికేనా పొద్దుగాల 11 కొత్తగా ఎక్కడో ఎక్కడ పోయినాక ఏమంటాడు ఎరికేనా చేయుత చెట్టు కడుతుంది చేతులు పెడుతుంది 10 ఒక్కటి నిజం చెప్తాడు అవును ఈ మాట నిజమే అయ్యా జంగమే అని చెప్పింది అని చెప్పి వాళ్ళు అవి ఇచ్చిన 500 పసలకే తీసి మన చేతులు పెట్టారు మళ్ళీ గొల్లపల్లిలో ఏడంతా కనబడతా జంగం కూడా నమ్మకమ్మ అటువంటి వాళ్ళు కాదు ఈ మాట ఇస్తా లేకపోతే నాకు తప్పకుండా సంతాన ఫలం కావాలి అమ్మవారు వెళ్ళ 2 పాదాలు మొదలు పెట్టింది 2 వస్త్రాలు దాన విడిసి అక్కడ మరి చూసినప్పుడే భద్రమాయా మాయరా దేవదంగమయ్యా ఎండి కొండకెళ్ళి బాయే దేవదంగమయ్యా అక్కడ సెండి కొండ కైలాసం వెళ్ళిపోయిన సంగమయ్యో భక్తుల మణి దగ్గర వెళ్ళిపోయినప్పుడే గుళ్ళకి
అరే రే రే అరే రే ఒకవేళ కనుక నరుడనుకున్న నారాయణ మూర్తి వచ్చి నాకు సంతానం ఇచ్చిపోయిన పోత మామిడి పండు కంటే పొడలుంటి తేనె కంటే ఎంతో మధురమున్నది ఫలము సంతాన ఫలము దొరికిందని చెప్పి వారు సంతోషపడతా ఉంది రామరాము ఈ గుడికాడ ఉన్న ధనమంతా దానము చేసి మనపట్నమా వెళ్ళిపోదాము ఏమిటి బాబా దుడ్డుల రాని ఇంత దూరం వచ్చిందని భగవంతుడు పెద్ద మన కాడిల ఫలం అయితే ఓడి కట్టిండు తెచ్చిన ఒక 7 నాగమల్ల ఎండి బంగారం అంతా గుడికాడ వంచు పెట్టిండ్రు ఆడికి 6 నెలల మాధ్యం అయిపోతుంది మన రాజ్యం ఏమైపోయిన దేశం ఏమైపోయారు మన కొడుకేమో రాజ్యం అప్పగించిన కోట్లకేమో తలుపు తహలం అప్పగించినము ఏకిరంగా వెళ్ళిపోదాం అన్నప్పుడే భార్యను బండ్ల కూర్చొని పెట్టుకుంటూ అదే బండికి 2 భార్యలు కట్టుకున్నాడు ఆడి వీళ్ళ పొలము తీసుకొని ఆ రామ ఓ రామ అయ్యో దేవుడా ఆ రామ ఓ రామ అయ్యో దేవుడా ఎక్కడ సావున్నారా ఒత్తులు దాటుతున్నారు మత్తులు దాటుతున్నారు మత్తులు భార్యలు నాయుడు వేడము ఏమలాది మారము ఎరగట చిన్నంగా మెల్లంగా ఎక్కడ సావున్నారా అయ్యో సురేంద్రపూరి వస్తాము 12 దూరం ఒక శివసమ్మల గుళ్ళు వదిలిపెట్టి ఎప్పుడైతే ఒక సురేంద్రపురి పట్టణం ఏరవచ్చిందో అది 12 బీగాల కసుబావు తోట తోటలో బావల్లురా 12 బీగాల కసుబావు తోట దిగులు మొదలైనప్పుడే ఆనాడు ఒక దొరసాని చేతి కింద ఉన్న ఒక 7 14 మంది దాసోళ్ళు కళ్ళ చూసిండ్రు అమ్మా దాసు బిడ్డలారా ధర్మకాంతలారా కావేరి నీలమైనట్టు పోయిందే ఇంకొక తెడు బాయ్ పొద్దుగా లేచి ఆ పని చేసి పోయేప్పుడు తీసి మంది కొబ్బరి మీద వస్తున్న పోయినప్పుడు తీసి మంది కొంపల మీద వస్తావు నీ కొంప మీద కేసీఆర్ పోసే గజ్జలు పెట్టుకుంటారు పడితే ఇంకెవరి కొంప మీద వస్తాయి మళ్ళీ మంది కొమ్మల మీద వస్తే ఊకుంటారే ముండా నీ కొమ్మ మీదనే కేసీఆర్ పోసి అంటారు అయితే మంది కొమ్మల మీద వస్తే ఒలుకోరు ఎవరు ఊకోరు అయితే డోస్ సంఖ్యేస్తూ అమ్ముతారంట మరి మళ్ళీ మళ్ళీ గుర్రాల స్వామి కడిగిన ఏడవాలి డోర్ సంకేసుకుంటాడు కొత్తపల్లి అంతే అంటావు అయ్యయ్యో సెల్లన్నారా మన యొక్క దొరసాని నగరాది కాశీ యాత్ర తిరుపతి తీరంగ మోరాన్ని వారం తిరిగిన ఒక సంతాన బాబు తీసుకొని వచ్చిండ్రు ఇప్పుడే ఒక సెంపుతోడు ఉత్కాల సేతని వాళ్ళు కైవారి తీసుకొని వేడుకొని వెళ్ళుకొని కలియేడు వెళ్ళ నింపుకుందామని సెంపుతోడు ఉత్కాల సేతని మళ్ళీ పట్టుకొని 7 దాసులు ఎట్లా బయలుదేరి వస్తున్నా
భర్త కూడా తీసుకొచ్చి చేత మంగళారతోడు ఏనాడు దింపిండ్రో సాని ఒక 2 ప్రాణాలు కడిగిండు మిగిలిన నీళ్ళు తల మీద అల్లుకొని వేడుకొని వెదురుకొని 7 వేలకు నింపుకుంటా ఉన్నాడు ఒక్కళ్ళకి సాగు వచ్చింది ఒక్కళ్ళకి సాయి కూర్చున్న వాళ్ళకి ఇంటర్వ్యూ